హాయ్ రచిచు. ఈ రోజు మన వీడియోలో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏఐ అండ్ చాట్‌జీపీటీని మన వీడియో ఎస్ఈఓ అండ్ కంటెంట్ క్రియేటింగ్ లో ఎలా హెల్ప్ అవుతుంది అని. అండ్ వీడియో ఎండింగ్ లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ప్రెసెంట్ అయితే ఏఐని యూస్ చేసుకొని చాలా మంది కంటెంట్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఎస్ఈఓని చాలా ఈజీగా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ మనం కూడా ఏఐని యూస్ చేసుకొని మన ఛానల్ గ్రోత్ అనేది కూడా ఈజీగా పెంచుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏఐ అండ్ చాట్‌జీపీటీని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అసలు ఏఐ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక మిషన్ కి హ్యూమన్ లాగా థింకింగ్, లెర్నింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ని ఇవ్వడం. అండ్ చాట్‌జీపీటీ అంటే ఏంటి? చాట్‌జీపీటీ అనేది ఏఐ బేస్డ్ చాట్ బాట్ డెవలప్డ్ బై ఓపెన్ఏఐ. అండ్ చాట్‌జీపీటీ మనకి కంటెంట్ ఐడియాస్ కి, టైటిల్ కి, డిస్క్రిప్షన్ కి, ఈవెన్ స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే కాన్స్టెంట్ గా వాల్యుబుల్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. అండ్ వాటికి ఏఐ అండ్ చాట్‌జీపీటీ అనేది మనకు ఒక బెస్ట్ పార్ట్నర్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం మన యూట్యూబ్ ఎస్ఈఓకి ఏఐ అనేది ఎలా హెల్ప్ అవుతుందో అనేది. యూట్యూబ్ ఎస్ఈఓ అనేది మనకి ఐడియా ఉంది. మన వీడియోస్ ని కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేసుకొని యూట్యూబ్ అండ్ గూగుల్ లో ర్యాంక్ అవ్వడానికి చేసే ప్రాసెస్ ని యూట్యూబ్ ఎస్ఈఓ అంటాం. మరి ఆ యూట్యూబ్ ఎస్ఈఓకి ఏఐ అండ్ చాట్‌జీపీటీ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఫస్ట్ మనకి కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎలా అంటే చాట్‌జీపీటీకి మనం సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తే లైక్ సజెస్ట్ మీద కీవర్డ్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని ప్రాంప్ట్ ఇస్తే ఇన్స్టెంట్ గా మనకు మల్టిపుల్ కీవర్డ్ ఐడియాస్ అనేవి ఇస్తుంది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇలాంటి కీవర్డ్స్ అనేవి మనకి ఇస్తుంది. సో ఆ కీవర్డ్స్ యూస్ చేసుకొని మన యూట్యూబ్ టైటిల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో డిస్క్రిప్షన్ రాయడానికి హెల్ప్ అవుతుంది. మనం తీసుకున్న టైటిల్ కీవర్డ్ అనేది చాట్‌జీపీటీకి మనకి డిస్క్రిప్షన్ కావాలి అని చెప్పేసి ప్రాంప్ట్ ఇస్తే ఆ కీవర్డ్ బేస్ చేసుకొని మనకి డిస్క్రిప్షన్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్యాగ్స్ జనరేట్ చేయడానికి యూస్ అవుతుంది. లైక్ మనం ఇచ్చిన కీవర్డ్ టైటిల్ తీసుకొని చాట్‌జీపీటీకి ఇచ్చి దానికి రిలవెంట్ ట్యాగ్స్ అనేవి జనరేట్ చేయమంటే ఈజీగా జనరేట్ చేసి మనకి ట్యాగ్స్ అనేవి ఇస్తుంది. అండ్ ట్రెండింగ్ వీడియో ఐడియాస్ అనేవి ఇస్తుంది. లైక్ మనం చాట్‌జీపీటీని ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఐడియాస్ అండ్ స్క్రిప్ట్స్ ని మనకి జనరేట్ చేసిమంటే దానికి తగ్గట్టుగా ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఐడియాస్ అండ్ స్క్రిప్ట్స్ అనేవి మనకి జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ ఏ అనేది మన యూట్యూబ్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే టాపిక్ రీసెర్చ్ చేయడానికి, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి, థంబ్నెయిల్ టెక్స్ట్ కి ఐడియాస్ ఇవ్వడానికి, కంటెంట్ అవుట్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి, అండ్ ఎంగేజ్మెంట్ ని బూస్ట్ చేసుకోవడానికి, అండ్ వీడియో డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, ఏఐ అండ్ చాట్‌జీపీటీ మన యూట్యూబర్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది అనేసి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాం మనం చాట్‌జీపీటీ యూస్ చేసుకుని ఎలా గ్రోత్ అవ్వాలనేసి. అండ్ వీడియో స్టార్టింగ్ లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అని చెప్పాను కదా. అదేంటంటే ఫ్రెండ్స్, ప్రెసెంట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఏఐ వల్ల వాళ్ళ జాబ్స్ పోతాయి అనేసి చాలా మంది మా టీమ్ ని క్వశ్చన్ చేశారు. సో వాళ్ళకి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో ఎండ్ లో చెప్తానన్నాను. ప్రెసెంట్ ఏఐ వల్ల డిఫరెంట్ సెక్టర్స్ లైక్ ఐటీ సెక్టర్స్ లో వాటిల్లో జాబ్స్ అనేవి పోతున్నాయి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ లో పోతాయి అంటే లేదు ఫ్రెండ్స్. బికాస్ డిజిటల్ మార్కెటింగ్ ఏఐని యూస్ చేసుకొని బాగా డెవలప్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. బికాస్ డిజిటల్ మార్కెటింగ్ లో ఏఐ తో పాటు హ్యూమన్ టచ్ అనేది ఇంపార్టెంట్. సో ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ పోతాయంటే పోవు. బట్ మనం డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ నేర్చుకుంటే మనకి ఆపర్చునిటీస్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రెసెంట్ డిజిటల్ బ్రోలీలో డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ తో పాటు కోర్స్ అనేది నేర్పిస్తున్నాం. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే బెస్ట్ వే వచ్చేసి డిజిటల్ బ్రోలీ అని అందరికీ తెలుసు. బికాస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రోలీ కాబట్టి. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ నేర్చుకోవాలి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి బాగా రావాలి అంటే డిజిటల్ బ్రోలీకి వచ్చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రోలీ. తెలుసుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రోలీ.